రోజైతే బాడీకి పడింది. యాడికంటే చెత్త డబ్బా చూడు ఆడబెట్టారు వీళ్ళు. సందులలో ఏమన్నా అడ్డం పెట్టేస్తారు, ఇంకా ఈ మనమే తీసుకోవాలి. ఇంకా రాయచోట్లు చూసి ప్లేసులు అయితే చాలా ఉన్నాయి, కానీ ఈ బాడికి ఉండదని చెప్పి నేను వచ్చేసిన. ఇటు తిరుపతి పోయి రూట్ లో ఎప్పుడైనా సరే ఆ రూట్ లోనే అక్కడే పట్టిస్తా. ఇప్పుడు పొలంపేట దగ్గరికి అయితే వచ్చినాము పెట్రోల్ పట్టించుకోవడానికి. హాయ్ బ్రో. ఈ విధంగా మొత్తం బండ్లన్నీ చెక్ చేస్తారు. ఈ బండి వెనక వచ్చినాము, ఉండేదాన్ని వెనక ఒకవేళ దీన్ని ఆపేసానంటే మొత్తం అందరం వెనక బండ్లన్నీ ఆగిపోయినట్టే. ఇంకా ఆ స్టిక్కర్ గోకాలు వాళ్ళు. ఆ బండికి తీసేస్తున్నాడు, గీకేస్తున్నాడు. మనకి ఫైన్ అనేది వేస్తారు. వీడైతే పెట్టుకోండి ఆ బండి. చూడ ఏం దొరుకుతాడు. వాళ్ళు అయితే గిన్నెలు అన్ని తెచ్చినారు. సో ఈ గిన్నెలోనే తినేద్దాం. ఇది అన్నం అయితే తినేసిన. ఏంది ఆడ చూసినా తాగునీరే లేదు ఇక్కడ. 3:30 అవుతుంది టైము. గంట సేపు ఎట్లా పోయిందో నిద్ర. మొత్తం మొబ్బెక్కిపోయింది. వాళ్ళేమో ఎత్తుక్కుంటా వచ్చేసినారంట బయటికి. ఇంటి ఎత్తుక్కుంటా వస్తాడు ఆడ. వెనక పక్క పాప అయితే కొద్దిగా గలీజ్ చేసింది, కొద్దిగా బాగానే చేసింది. ఏంద్రా పడాలి రాత్రిపూట కలుపుతారు. నాకైతే బాడీగా ఇది మిగిలింది. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ రోజు అయితే బాడీకి పడింది. యాడికంటే తిరుమలకి అయితే పోతున్నా. నాకు తెలిసి ఇది తిరుమలకి 2వ సారి పోతున్నా. అంటే ఫస్ట్ సారి నా పని మీద తీసుకోమీద బండి. అంటే నేను పాదయాత్ర వినా కదా, సో అప్పుడు నా వెనకాల బండి అయితే వచ్చింది. అంటే మేము నడుచుకుంటా పోతా అంటే లాస్ట్ రోజు కొండపైకి అయితే తీసుకొచ్చాడు మా ఫ్రెండ్. సో ఇప్పుడైతే ప్రజెంట్ తిరుమలకి బాడీకి అయితే పడింది. ఎవరో కాదు, మనకి దగ్గర, అంటే మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళే. ఇప్పుడైతే బయలుదేరినా. నీట్గా బండి రెడీ చేసుకొని ఫస్ట్ డీజిల్ పట్టించాలా. అది పెట్రోల్ లేదు, పెట్రోల్ అనే వస్తుంది నాకు. డీజిల్ పట్టించుకొని డైరెక్ట్ ఇంటి దగ్గరికి అయితే పోవాలా. ఇంకా కస్టమరు నాకైతే డౌటే వీడియోలో పడతారా లేదా అని, ఎందుకంటే ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళు. నాకైతే వాళ్ళని చూపిస్తే బాగుంటుంది, కానీ నాకు డౌటే వాళ్ళు వస్తారో లేదు. వీళ్ళు ఎవరో చెత్త బండి ఎదురుగా పెట్టారు. వీడు చెత్త డబ్బా చూడు ఆడబెట్టారు వీళ్ళు. ఈ చెత్త డబ్బా మనమే ఎత్తుకోవాలి, ఇంకేం చేయలేము. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అన్నట్టు చెత్త డబ్బా అడ్డం పెట్టినారు ఇక్కడ. అది సందులలో ఏమన్నా అడ్డం పెట్టేస్తారు, ఇంకా ఈ మనమే తీసుకోవాలి, ఏం చేయలేం. రోడ్డుకి అడ్డంగా పెట్టేసినారు ఆ చెత్త డబ్బా ఎవరో. ఇంకా మా అమ్మకి పోతా చెప్పేసి పోవాలా, ఎందుకంటే వీళ్ళకి సాయంత్రం 4 గంటలకంట దర్శనము. అంటే ఆన్లైన్ టికెట్ అనమాట. ఈ తిరుమల పోయే వాళ్ళందరికీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ టికెట్లు పెట్టేసినారు కాబట్టి ఎప్పుడు బుక్ చేసుకున్నారో పాపం వీళ్ళు. నాకు ముందే చెప్పేసినారు, ఒక వారం 10 రోజుల ముందే చెప్పినారు తిరుమల పోవాలని. ఇంకా ఇంకోటి చెప్పినా కదా, అదే వీడియోలో పడతారో లేదా అని, అది మాత్రం డౌటే. మా అమ్మ అయితే బయట లేదు. బయట లేకపోయినా కూడా ఒక నిమిషం చెప్పేది బెటర్. మా 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 తిరుమలకి పోతానా? తిరుమలకి అంటే వాళ్ళు బాడీకి పోతాం. సర్లేమ్మా, తినాలే. సో అది చెప్పేసిన ఆమెకి. అంటే ఆమెకు చెప్పేసి పోతే ఆమెకు మళ్ళీ ఆడికి పోయినాడు, ఎక్కడ పోయినాడు, తిన్నాడా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా రాయచోట్లు చూసే ప్లేసులు అయితే చాలా ఉన్నాయి, కానీ ఈ బాడీకి ఉండదని చెప్పి నేను వచ్చేసిన. వీళ్ళు ముందే చెప్పేశారు నాకు 27వ తేదీ కావాలి బండి మాకు రా అని. అందుకోసం ఇంకా రాయచోటి వీడియోలు అయితే చాలా ఉన్నాయి, అవి ఈసారి పోయినప్పుడు తీద్దాంలే అని చెప్పి. ప్రజెంట్ చూసినారు కదా, తిరుమల రాయగుట్ట, అలాగే వెంకటేశ్వర స్వామి పాదాలు, ఇంకా సంగీతాన్ని స్వరించే రాళ్ళు, ఇంకా రకరకాలు అయితే తీసినాము. ఇంకా ఉన్నాయి లొకేషన్స్. ప్రజెంట్ ఈ మనం బాడీలు కూడా తోలుకోవాలి కదా, సో అందుకోసం అయితే వచ్చిన. ఈ బాడీకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వీడియోలు తీయడానికి అయితే పోతున్నా. బాడీకి ఉంటే ఖచ్చితంగా బాడీకి అయితే పోవాలి కాబట్టి బాడీలు కూడా కొడుతున్నా, 2 అటు ఇటు. సో అట్లా ఖాళీగా ఉన్నప్పుడు గుళ్ళు తిరుగుతా, మీకు కూడా చూపిస్తా, వీడియోలు తీస్తున్నా. ఇటా బాడీకి ఉన్నప్పుడు బాడీకి కూడా పోతున్నా. ఈ వీడియోలు కూడా పెడుతున్నా దీంట్లో. ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళని చూపిస్తానో లేదు తెలియదు, కానీ తిరుమలలో ఒక డ్రైవర్ పోతే ఎట్లా ఉండదు పరిస్థితి చూపిస్తా. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. తిరుమలలో భోజనం కూడా ఫ్రీనే ఉంటుంది, ఏం ఇబ్బందిలే, బాగుంటుంది అక్కడ భోజనము, అది కూడా చూపిస్తా. ఇంకా వాళ్ళని చూపిస్తాను లేదో నాకు డౌటే, ఎందుకంటే వాళ్ళు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు.
సో మీరు ప్రజెంట్ మొన్న ఒక వీడియో చేసిన కదా కడప పోయిన ఒక బాడీకి, అదైతే ఫుల్ ఎంజాయ్ చేసిన నేను. సో అన్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయించారు నా కాడ. వీళ్ళు మొహాలు వాళ్ళు కూడా చూపిలా, వీళ్ళు మొహాలు ఏమో చూపిస్తారో లేదో తెలియదు. సో మనము అడుగుతా ఒక మాట, వాళ్ళకి ఓకే అంటే వాళ్ళని కూడా చూపిస్తా, లేదంటే లేదు. మొన్న పోయిన వాళ్ళు కూడా వాళ్ళ మొహాలు చూపిలా, పిల్లల మొహాలు అయితే చూపించినారు. సో ఇంటి దగ్గరికి అయితే పోదాము. ఇంకా బండ్లో డీజిల్ కూడా లేదు, ఒక పాయింట్ అయితే ఉంది, పోతా పట్టించుకోవాలా. పుల్లంపేట దగ్గర ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇటు తిరుపతి పోయే రూట్లో ఎప్పుడైనా సరే ఆ రూట్లోనే అక్కడే పట్టిస్తా. సో ఇప్పుడు ఎట్టా తిరుపతి పోతున్నాం కాబట్టి పుల్లంపేట దగ్గర అయితే పట్టిస్తాము. ఇట్లా రాజంపేట ఇట్లా కడప పోయేటట్టు అయితే మన్నూరులో హెచ్పీలో పట్టిస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి పోతున్నాం కాబట్టి తిరుపతి పుల్లంపేట దగ్గర పెట్రోల్ బంక్ అయితే, పుల్లంపేట దాటిన తర్వాత సో ఆడ బాగుంటుంది, ఆడ పట్టిస్తా. వాళ్ళైతే నాకు 9:30 కల్లా వచ్చామన్నారు. 9:30 అంటే ఇంకా వాళ్ళు 10కి బయలుదేరుతారు అనుకో. మనకు చెప్పిన టైంకి మనం ఉండాలి కాబట్టి 9:30కి వాళ్ళ ఇంటికాడ ఉందాము. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా రాని, మన టైం మనం మెయింటైన్ చేయాలి కాబట్టి నేనైతే టైం మెయింటైన్ చేస్తాబ్బా. 9:30 అంటే 9:30, 8:30 అంటే 8:30, మొన్నంతా టైం కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మాట పడను అది. మనం 9:30కి అలా పెట్టేసినామంటే వాళ్ళు ఎప్పుడైనా రాని. ఆ తర్వాత మనము వాళ్ళని ఎక్కించుకోకపోవచ్చు. లేదు మనం 9:30 చెప్తే 10 దాకా పోయినాం అనుకో, ఒకవేళ వాళ్ళకి ఏదన్నా 10 గంటలకు ఏదైనా పని ఉంటుంది దవలు, ఎక్కడన్నా పోతా 10 గంటలకు పలాంచాడి పోవాలనుకుంటారు. సో అందుకు నేను ముందు జాగ్రత్త అనమాట. వాళ్ళు ఒక అర్ధగంట ముందే చెప్తారు. వాళ్ళు 10కి పోవాలనుకుంటే 9:30కే చెప్తారు. ఎవరైనా అంతే, 10కి పోవాలనుకుంటే 9:30, 8కి పోవాలంటే 7:30. సో ఒక అర్ధగంట ముందే చెప్తారు. అవి తెలుసు, కానీ సరే, కానీ మనం ఎట్టా బాడీలు తోలుకోనే వాళ్ళు చెప్పిన టైంకే పోయి ఆడ బండి పెట్టేసామంటే మళ్ళీ కథ. మళ్ళా వాళ్ళ ఇల్లు అయితే ఈ సందులోనే, ఈ మసీద్ సందులో, చాలా సన్న సంది ఇది, పోదు బండి. వాళ్ళైతే ఇక్కడ పెట్టుకోమన్నారు మసీద్ కాడ, ఇక్కడ పార్క్ చేద్దాము. వాళ్ళు ఎప్పుడైనా రాని, మనం అయితే టయానికి వచ్చేసినాము. ఇంకా ఒక 10 నిమిషాల ముందే బండి అయితే పెట్టేసినాము. వాళ్ళు ఎప్పుడైనా రాని, ఇంకా వెయిట్ చేద్దాం వాళ్ళ కోసము. సో నేనైతే వాళ్ళ ఇంటి దగ్గర, అదే వాళ్ళ ఇంటి సందు దగ్గరికి అయితే వచ్చేసిన. వాళ్ళు చెప్పింది 9:30కి, నేను ఇంకా 10 నిమిషాలు ముందే ఉండా. 9:20 అయితే అయింది. వాళ్ళు ఎప్పుడొస్తారో చూసి డైరెక్ట్ తిరుమల అనమాట. తిరుమలకి ఈ నుంచి 2 గంటలు తిరుపతి, ఆ నుంచి 1 గంట, దగ్గర 3 గంటలు ఈజీగా పడుతుంది. వాళ్ళు 10కి వచ్చినా కూడా 11, 12, 1 అవుతుంది. వాళ్ళకి దర్శనం 4 అన్నాడు వేరే మామ తెలిసిన ఆయన. ఎన్ని గంటలకో ఇంకా కరెక్ట్గా అయితే నాకు తెలీదు, ఇంకో అర్ధగంట ముందే చెప్పింటారు వాళ్ళు. సో 4, 4:30కైనా కూడా, ఒకవేళ దర్శనము 1 గంటలో అయిపోయినా కూడా 6 కల్లా వాళ్ళు బయటికి రావచ్చు. 6, 6:30 కల్లా వచ్చారంటే మళ్ళీ రిటర్న్ దగ్గర నైట్ అవుతుందిలే, 10 అవుతుంది. సో బండి అయితే మొత్తం నీట్గా అయితే రెడీ చేసేసిన, నీట్గా అయితే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఫ్రెష్గా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చి ఏదైనా గలీజ్ తెచ్చి చెప్పలేము, చూద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చూపించే అవకాశం ఉంటే చూపిస్తా, లేదంటే లేదు. ప్రజెంట్ అయితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. సో వాళ్ళైతే 9:30 కల్లా వచ్చేసారు కరెక్ట్గా. ఇప్పుడు పొలంపేట దగ్గరికి అయితే వచ్చినాము పెట్రోల్ పట్టించుకోవడానికి. హాయ్ బ్రో, బాగున్నావా? సో 10 పడ్డాం. ఇంకా ఈ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. 10 అవుతుంది. ఇక్కడ 1 గంటకల్లా పైన ఉన్నామంటే త్వరగా రావాలంట వాళ్ళు కూడా. వాళ్ళని అయితే చూపిలేను, వాళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు, చిన్న పాప అయితే వచ్చింది. ఇదే పెట్రోల్ బంకు. ఎప్పుడు వచ్చిన తిరుపతి రూట్లో ఈ రూట్లో పట్టిస్తాము. ఇండియన్ పెట్రోల్ బంక్ అనమాట ఇది. ఆల్రెడీ 3,000కి ఎవరికో పట్టినారంట, మంది 100, అంతా 4,500 అనమాట. అంటే వాళ్ళది మంది 2 కలిపి పట్టినాడు. సో మనం 500 పట్టించినాము. తిరుమల అలిపిరి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉందో. చాలా బండ్లు అయితే నిలబెట్టుకున్నారు, అంటే ఇక్కడ చెకింగ్ చేస్తారనమాట. చూడండి ఎన్ని బండ్లు ఆపేస్తున్నారు స్వామి, ఘోరం అసలు. ఇక ప్రతి ఒక్క బండి కూడా చెక్ చేస్తారనమాట, బండ్లు, బ్యాగులు అన్నీ కూడా. మేము కూడా ఇక్కడ నిలబెట్టుకున్నాము. ఈ విధంగా మొత్తం బండ్లన్నీ చెక్ చేస్తారు. ఈ బండికి ఏమో ఎల్ ఉంది, ఎల్ ఉంటే పంపిస్తారో పంపారో డౌటే నాకు. పోలీసు వాళ్ళు వచ్చే తీసేయమంటారు. బండ్లన్నీ చెక్ చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళు కూడా బ్యాగులు ఎత్తుకొమ్మారు. సో బండి కూడా చెక్ చేస్తారు, చూపిస్తావు ఒకవేళ కుదిరితే. బండి మొత్తము ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా తీసి చెక్ చేపిస్తారు. చూద్దాం. ఏడేందో నీళ్లు పడుతున్నాయి బండి మీద స్వామి, యాంచి వస్తున్నాయి. ఈ బండి వెనక వచ్చినాము, ఎల్లు ఉండేదాన్ని వెనక. ఒకవేళ దీన్ని ఆపేసానంటే మొత్తం అందరం
వెనక బండ్లన్నీ ఆగిపోయినట్టే. ఇంకా ఆ స్టిక్కర్ గోకాలి వాళ్ళు. ఇంతకుముందు ఉన్నింది ఆ రూలు, ఇప్పుడు ఎట్లా మనకు తెలియదు. ఈ లైన్లో పోలీసు వాళ్ళు లేరే, అన్ని లైన్లలో ఉన్నారు. అంటే ఏమన్నా కత్తులు కటార్లు ఎత్తుకొని పోతున్నారా, లేదంటే ఏమన్నా నీస్ ఐటమ్ కానీ మందు ఐటమ్ కానీ ఇలాంటి ఏమైనా ఎత్తుకొని పోతున్నారని చెక్ చేస్తారనమాట. ఫస్ట్ స్టార్టింగ్లోనే అలిపిరిలో ఇక్కడ బండ్లు మొత్తం చెక్ చేస్తారు. బండ్లు ఇంకా వాళ్ళనైతే డైరెక్ట్ పంపించాలి, బ్యాగులు ఎత్తుకొని పోతారు వాళ్ళు. ఇంకా డ్రైవరు బండి ఈడే నిలబెట్టుకొని ఉండాలి. ఇంజన్ బానెట్ గీనెట్ అన్నీ ఓపెన్ చేపిస్తారు. సో మనం కూడా బానెట్ ఓపెన్ చేపిద్దాం. ఇంజను, బానెట్, వెనక డిక్కీ అన్నీ మొత్తం చెక్ చేస్తారు. వస్తాడు ఇవన్నీ మొత్తం చెక్ చేస్తాం. అమ్మా ఈడు ఈ కారు గల ముందు ఎనికొస్తాడు, ఏం అర్థం కావడంలే. ఎంతో డ్రైవింగ్ చేస్తాడు, ఎనికొస్తాడు, ముందుకు వస్తాడు. సో మన బండి చెక్కింగ్ అయితే అయిపోయింది. చెప్పినా కదా నేను ఎల్లు తీసేయాలని. ఆ బండికి ఎల్లు తీసేస్తున్నాడు, గీకేస్తున్నాడు. పోలీస్ ఆయన గీకుతున్నాడు పాపం. సో అట్లా ఎల్లు ఉంటే తినీరు అనమాట, పోనీరు బండిని. అందుకే ఎల్ అనేది ఉండకుండా చూసుకోవాలా. వెనక పక్క కూడా ఉన్నది, అదో వెనక పక్క కూడా తీసాడు. అది ఎవరైనా గుర్తుపెట్టుకోండి, స్టిక్కర్ లేకుండా రండి. ఒకవేళ స్టిక్కర్ ఉంటే పీకేసుకోండి. అది ఆ స్టిక్కర్ పెరికేంత వరకు వాళ్ళని పంపారు. సో ఇక్కడ మళ్ళా గేట్ కట్టాలా, గేట్ ఉంది ఇక్కడ, అదే టోల్ గేట్. 50 రూపాయలు ఎంతో తెలీదు కార్కి, చూద్దాం. 50 రూపాయలు. మళ్ళా 50 రూపాయలు అనేది కాదు కానీ మళ్ళీ ఇంకొక రూల్ ఉంది. ఏంటంటే చెప్తా, ఇన్ని మినిట్స్ అని ఉంటుంది కార్కి. ఫాస్టాగ్ లేదే బా. ఓకే ఓకే, ఇక్కడ ఇంకోటి ఉన్నది బా, ఫాస్టాగ్ అంట, లేదంటే ఫోన్పే అంట. చూడు ఎట్లుంది పరిస్థితి. ఇది 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు బండి సైడ్ పెట్టి డబ్బులు కట్టాల్సిందే. అంటే క్యాష్ లేదంట, ఓన్లీ వీళ్ళు అడిగారు మా ఊళ్ళో. అడిగినారు, నేను పోయి ఏం చేద్దాం, క్యాష్ కాదంట, పోయి ఫోన్పే అంట కొట్టే వస్తా. ఇది మనకిచ్చింది టోకన్. అది అదో క్యాష్ అయితే తీసుకోవాలా, ఫోన్పే అయితే కట్టేసి వచ్చిన. మా వాళ్ళు ఏడున్నారు ఎత్తుకోవాలి, అడిగారు అదో ఆడున్నారు. ఇది ఎంట్రన్స్ కొండ. ఎన్ని బండ్లు ఉన్నాయి, ఎంతమంది నిలబడుకున్నారు పాపం. ప్రతి ఒక్కరు బయటికి రావాల్సిందే. ఇంక నుంచి ఒక అర్ధగంట ప్రయాణము దీంట్లో ఉంటుంది అనమాట. ఇన్ని నిమిషాలకే పోవాలని. సో మనం ఈ లోపల పోయినామంటే మనకి ఫైన్ అనేది వేస్తారు. వాళ్ళు అర్ధగంట టైం ఇచ్చింటారు, అర్ధగంటను 45 నిమిషాలు ఇచ్చింటారు. ఆ టైం లోపలే పోవాలా. మనం ముందే పోయినామంటే ఖచ్చితంగా మనకు ఫైన్ వేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ టైము కరెక్ట్గా 12 కావస్తుంది. అంటే 12:45కి పైకి పోవాలా. అంతకన్నా ముందు పోయినామంటే మనకు దొబ్బేస్తారు మళ్ళా. వీళ్ళు వస్తే బా మొత్తానికి తిరుమలకి అయితే వచ్చేసినాము. అదో ఈడైతే పెట్టుకోండి బండి, ఎందుకంటే వాళ్ళు అన్నం తింటారంట. సో అందుకోసం పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చినాము. ఇంకా వాళ్ళు అన్నం తిన్న తర్వాత డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతారంట. ఇదంతా కూడా కారు పార్కింగ్ ప్లేసు. బూతులు వచ్చినాయి ఆరని కొడతా ఉంటే. సో వాళ్ళైతే ఇక్కడ అన్నం తింటున్నారు.
తిన్న తర్వాత వాళ్ళని దర్శనానికి పంపించేసి దాని తర్వాత నేను వచ్చి తింటా. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినాము. ఒక అర్ధ గంటలో వచ్చేసినాం, పెద్ద టైం కూడా పట్ల. కానీ చెకింగ్ చేస్తారనుకున్నా, వాళ్ళు ఇచ్చింది 45 నిమిషాలు, కానీ అర్ధ గంటలో వచ్చేసినాం పైకి. కానీ ఎట్టో దేవుని వాళ్ళ చెకింగ్ అయితే చేయలే. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:45 అయింది. ఇంకా వాళ్ళు భిన్న దర్శనానికి వచ్చినారంటే భిన్న ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా వీళ్ళు లేట్ చేశానంటే ఏం చేయలేం. ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత ఆడ లేట్ అయిందంటే అసలు ఏం చేయలేం. సో ఇది ఇంకా వాళ్ళు తినిన తర్వాత వాళ్ళని దర్శనానికి అయితే వదిలేద్దాము. దాని తర్వాత ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసుకుందాం. వాళ్ళనైతే ఇప్పుడే ఏటీసీ అనేది ఆన్లైన్ టికెట్ కదా, సో వాళ్ళైతే దాడపోతా నడుచుకుంటా. వాళ్ళనైతే ఇప్పుడే ఇచ్చిపెట్టేసిన. ఇంకా నేను డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్లోకి అయితే పోవాలా. ఇది ఈ కొండపైన ఏంద్రా అంటే ఈ సంవత్సరం ఉన్నట్టు రేపు సంవత్సరం ఉండదు, అంతా మారిపోతూ ఉంటుంది. ట్రాఫిక్ కూడా జనాలు ఎక్కువ బండ్ల కన్నా. ఇంకా నేను అక్కడే పోయి తినాలా అంటే వీళ్ళు అన్నం తెచ్చారంట ఆల్రెడీ. మామూలుగా ఆడిపోయి తిందాం అనుకున్నా, ప్రసాదం అదే అన్నప్రసాదం ఉంటుంది కదా, ఆడ తిందాం అనుకున్నా. కానీ వీళ్ళు అన్నం తెచ్చినారు, సో అది వేస్ట్ అయిపోతుంది, తినేస్తే అయిపోతుంది. సో అందుకోసము ఆడికే పార్కింగ్ ప్లేస్లో పోయి వాళ్ళు తెచ్చిన అన్నం, రసము, ఏదో ఇంకా గోవాకు పులిగూర ఏదో ఉందంట, పులిగూర. సో వేసుకొని తినేయాలా, తినేస్తే ఆడికి అయిపోతుంది. అబ్బా ఇల్లు ఎవరు స్వామి, ట్రాఫిక్ చూడండి ఎట్టున్నది. అబ్బా బండి ఏ పక్క నుంచి ఆ పక్క పెట్టినట్టు చూడండి ఒకసారి. ఉండేదే రోంత స్థలం ఈడ, ఈ బండి ఎదురుగా బండి పెట్టేసినారు. దారుణం బా స్వామి ఈడ పార్కింగ్, ఈడ ట్రాఫిక్ ఈ బండి చూడు ఎట్ట పెట్టేసినారు. బాబా ఘోరం అసలు. ఈడే పార్కింగ్ ఉంది, కానీ ఈడ పార్కింగ్ పెట్టామంటే వాళ్ళు బయటికి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేది కరెక్ట్గా ఇప్పుడు నేను పార్కింగ్ పెట్టుకునే కాడికి వస్తారు. సో అందుకోసము ఆడికే పోయి పెట్టుకుంటే మంచిదని ఆడికే పోతున్నా. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఆడికి వచ్చేసినారు అనుకో, ఆడే వాళ్ళని పికప్ చేసుకోవచ్చు. ఇది ఏటీసీ అనమాట. ఏదో బండికి ఏదో తగులుకునింది పేపరు, ఏదో ఫట్ 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 సౌండ్ వస్తుంది. ఏం ఊహించుతున్నావు బండిని, ఏమున్నారో స్వామి నాయన మనుషులు. సో దర్శనముకు పో దారి ఏటీసీ. మామూలుగా సర్వదర్శనం అనేది ఇట్లా రైట్కి పోవాలా, ఫ్రీ దర్శనం అనమాట సర్వదర్శనం అంటే. ఇవన్నీ కూడా ఆన్లైన్ టికెట్లు అవి ఉంటాయి కదా, వాటికి పార్కింగ్ అదే దర్శనానికి పోయేది రూటు. ఎప్పుడు చెకింగ్ ఉంటుంది ఇక్కడ పోలీసు వాళ్ళు. అంటే చెకింగ్ అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బండి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది ఇక్కడ. ఏడాది నుంచి వస్తాయి, తమిళనాడు, కర్ణాటక, అన్ని ఊర్ల నుంచి. ఇవన్నీ కూడా 50 రూపాయల రూములు. ఇక్కడ ఉండేటన్ని గవర్నమెంట్ రూములు 50 రూపాయలే వీటికి రెంటు. చాలా బాగుంటాయి రూములు కూడా. మేము తిరుమలకి వచ్చినప్పుడు కూడా ఈ రూమ్లలోనే ఉన్నాము. ఒక ఆధార్ కార్డు పైన ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు పగులు ఒక రోజు నైట్ ఉండొచ్చు. ఇదంతా కూడా ఈ క్యూ లైన్ అనమాట. ఇదంతా భక్తులు నడుచుకొని పోయేదానికి ఇదంతా కూడా ఉంది కదా, తంతిలాగా. ఇదంతా దర్శనానికి పోయే రూట్ అనమాట. ఈ కర్ణాటక బండ్లు ఇవన్నీ ఎక్కువ, తమిళనాడు బండ్లు. టీయంగులు దావమ్మడి ఆడబట్టిన టీయంగులు ఉంటాయి. ఎందుకంటే చలి ఎక్కువ, భయంకరమైన చలి ఉంటుంది. ఇంకా రుంచాపు అయితే తట్టుకోలేము అసలు చలి, అమారుగా ఉంటుంది చలి. ఇక్కడ మనకి ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ బోర్డులు ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి, బోర్డులు చూడండి ఎన్ని ఉన్నాయో. అట్లా ఏడాడికి పోల రూట్లు అన్నీ కూడా తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటాయి. ఎందుకంటే తెలుగులో మనం చెప్పగలుగుతాము. ఈ కర్ణాటక, తమిళనాడు వాళ్ళకి ఇంగ్లీష్ అయితే బాగా కనుక్కోవచ్చు అని ఇంగ్లీష్ కూడా పెట్టినారు. ఇంగ్లీషు, తెలుగు ఉంటుంది. ముల్లంగుంట కారు పార్కింగ్ అంట. ఏం ముల్లంగుంట, ఇంకా ఈ నుంచి ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. ఇట్లా కూడా రావచ్చు వాళ్ళు నడుచుకొని. ఈడ ఉన్నది కదా ఈ సర్కిల్ దగ్గర కూడా రావచ్చు, ఏదైనా సామాన్లు గిమాలు కొనుక్కొని రావాలనుకుంటే. లేదంటే ఇప్పుడు నేను పార్కింగ్ చేస్తున్నా కదా, అక్కడికైతే డైరెక్ట్ వచ్చేయచ్చు. భక్తులు చూడండి ఏమొస్తున్నారో. ఆమె కూడా పాటలు పెట్టుకొని అని పోతుంది. ఈ నుంచి మొత్తం అంగళ్ళు గింగళ్ళు అన్నీ ఎక్కువ. ఇదంతా ఈ కాంప్లెక్స్ అంతా అంగళ్ళు ఉండేదే. తిరుమల మొత్తము బాగా తిరిగేసిన నేను. మొన్న 4 రోజులు అదే ఇక్కడ ఇదేసినాము, అది 2-3 రోజులు. అప్పుడు బాగా తిరిగేసినాము. అది కొద్దిగా బాగా ఐడియా ఉందన్నమాట. లేకపోయినా కూడా ఏం భయం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క చాట బోట్లు అయితే ఉంటాయి. ఆ బోట్లు పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు, యాడికి పోవాలో ఆ రూట్కి.
వీడికి వస్తారు వాళ్ళు. కరెక్ట్ పాయింట్ అయితే ఇది, వీడికి రావచ్చు వాళ్ళు. లేదంటే ఇంకా కొద్ది ముందుకు వచ్చినా కూడా రావచ్చు. కరెక్ట్ పాయింట్ అయితే వీడికి రావచ్చు. ఇల్లు లడ్లు గిడ్లు తీసుకొని దర్శనం అంతా అయిపోయి చేసుకొని వీడికి రావచ్చు ఎవరైనా సరే. లేదు ఇంకా కొద్ది ముందుకు వచ్చిన తర్వాత అన్నప్రసన్న అదే అన్నం పెట్టేది ఉంటుంది, ఆ రూట్కైనా రావచ్చు. ఎదురుగా ఫ్యాన్లు చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో, పెద్ద ఫ్యాన్లు. నిజంగా తిరుమలలో ఉన్నంత అందాలు ఎక్కడా ఉండవు అనిపిస్తుంది నాకైతే. అంత బాగుంటుంది ఇక్కడ చూసేదానికి. ఇంకా ఈ నుంచి కూడా రావచ్చు ఇల్లు. ఇక్కడికి వచ్చారంటే కరెక్ట్గా ఇంక ఇక్కడ రైట్ సైడ్లోనే పార్కింగ్ ఉంది. ఇప్పుడు నేను పోయిన పార్కింగ్ అదే కదా. సో ఆ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు డైరెక్ట్ ఇల్లు. ఆడే బాత్రూమ్ గీత్రూమ్ ఉన్నది, మనం ఏమన్నా గుర్రు పోవాలన్నా కూడా పోవచ్చు. అక్కడే తినేసి అక్కడే పనుకోవచ్చు. ఇంక వాళ్ళు వచ్చేంత వరకు ఏ టైం అవుతుందో తెలియదు కదా. తగిలిస్తావేట్రా నాయన, ఉండరా చిన్నగా రానరా నాయన. అసలు మనుషులకి ఓపికే ఉండదు బా. అసలు ట్రెండింగ్ ఇది యూటర్న్ కొట్టుకునేది. ఆడిపోయినా కొట్టచ్చు, కానీ ఆడ మళ్ళీ తలకాయ పోలీసు వాళ్ళతో. ఈడైతే యూటర్న్ పార్కింగ్ పోయేదానికి యూటర్న్ అయితే ఉంది. నిన్న పోయి పార్కింగ్లో పడిపోయినామంటే టైం దగ్గర 1:30 కానీ ఏదైనా మెక్కేసినామంటే ఆడికి అయిపోతుంది. మళ్ళీ పోయి ఏమన్నా వీడియోలు ఉంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడ ఏం దూరుతారు చూడ, అడ్డం దూరుతారు బా. గ్రేట్. జనాలు చూడండి ఎంతమంది పోతున్నారు, సంతలకు పోయినట్టు పోతున్నారు. పోనాయనా ఇంకా ఇది పార్కింగ్. ఇంకా లోపలికి వెళ్ళిపోయినామంటే ఎంతసేపు అయినా ఫ్రీ పార్కింగ్. బోర్డు కూడా వేసాను చూడండి, రామ్ బగీచా అంట. రామ్ బగీచా కారు పార్కింగ్. ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం. ఇక్కడ బాత్రూమ్ కూడా ఉన్నాయి, మనం వాష్రూమ్ పోవాలన్నా కడుక్కోవాలన్నా చేతులు. అది కూడా కార్లు నిలుపు స్థలము, ఇంచట కార్లు నిలపబర్చును. ఇక్కడ వద్దులే, మనం ఆడికే పోదాం. ఆడైతే కొద్దిగా ఫ్రీగా ఉంది, మనం వీడియో గిడియో చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. నీడ దొరికితే చాలు, ఏం అవసరం లే. చల్లగా ఆ నీడ కింద కూర్చోవచ్చు. వాళ్ళు ఎప్పుడైనా రాని, ఇంకా సంవత్సరానికి రాని 2 సంవత్సరాలకు రాని, ఏ బాధలే, హ్యాపీగా ఉండొచ్చు. నీడ ఉండాలి. అయితే మనిషికి నీడ ముఖ్యం. ఇడంతా మొత్తం చెట్లు కొట్టేసినారు. చెట్లు ఉంటే నీడ ఉంటుంది కదా, మొత్తం కొట్టి పారేసినారు. ఇక్కడ పెట్టుకుందాం, ఎవరు లేరు. ఇక్కడైతే పెట్టుకొని మనం మెక్కేయచ్చు ఫస్ట్గా. అబ్బా ఇక్కడ ఉన్నది నీడ. ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఏదో అన్నం తెచ్చినారు, దాన్ని తినేసినామంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా రాని దర్శనం అయిపోయి దాని తర్వాత ఇంటికి పోవచ్చు. ఇప్పుడైతే 1:30 అయింది. వాళ్ళు అన్నం ఏమి ఇచ్చారు చూద్దాము, అది కూడా తినేద్దాము. వాళ్ళు అయితే గిన్నెలు అన్నీ తెచ్చినారు. సో ఈ గిన్నెలోనే తినేద్దాం. చూద్దాం ఏమన్నం తెచ్చినారో ఏందో. గిన్నెలు కట్టుకొని వచ్చినారు. ఇదేమో అన్నము. అన్నమేనా రసమా? గట్టిగా ఉండేసాను. ఇది రసం. కారులోనే కూర్చొని తినేయాల, బయట కూర్చోలేం. ఇది అన్నం. ఓ అమ్మ దండిగా ఉంది. మళ్ళీ ఇది మనము ఆడిపోయి తిన్నామంటే ఇది వేస్ట్ అయిపోతుంది. ఆడన్నా ఎవరో ఒకరు తినేస్తారు. సో దీన్ని వేస్ట్ చేయకూడదు కాబట్టి దీన్ని తినేస్తాము. ఏదో ఒకటి అన్నం కడుపు నిండితే చాలు. కారులోనే ఈరోజు నా విందు. ఇదేమో వంకాయ పులకూర. ఊరగాయ కూడా ఉన్నదన్నారు, ఇంకేడుందో. దీంట్లో ఉంది చిన్న ఊరగాయ. పడిపోయి సర్లే ఏం చేద్దాం, నూనె అంతా అయిపోయి. ఈరోజు ఇలా అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. ఈ రోజుకి ఇదే నా విందు, నా బెడ్ అంతా. అంటే నాకనే కాదు, ప్రతి ఒక్క డ్రైవర్లకు కానీ ఇదే ఈ మరిగానే ఉంటుంది. అంటే కార్లో పనుకోవడం కానీ కార్లోనే ఉండడం కానీ ఇష్టం అనమాట ప్రతి ఒక్క డ్రైవర్కి. సో నాకు కూడా చాలా ఇష్టము. సూపర్ బాగుంది. నేను నీళ్ళు పట్టుకోవాలా,
నాకు గొంతు పట్టుకుంటుంది. నీళ్ళు మర్చిపోయినా. ఆ నీళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి, మళ్ళీ పోయి తెచ్చుకోవాలి. ఎవరినో చూసినా ఆశ్చర్యపోతారు, ఏంద్రా ఇక్కడ కార్లో తింటారా అని. ఆశ్చర్యం ఏముందిలే కానీ తింటారు. బాగుంది వంకాయ కూర కాంబినేషన్, ఊరగాయ సూపర్ టేస్ట్. సో తినేసిన తర్వాత మళ్ళీ పోయి నీళ్ళు తెచ్చుకోవాలి. ఇంక ఇప్పుడు నీళ్ళకి పోవాలంటే మళ్ళీ దూరం పోవాలి. ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టినా, తినేసి మళ్ళీ అంటే నీళ్ళు తెచ్చుకోవచ్చు. నీకు అన్నం అయితే తినేసిన, ఇప్పుడు నీళ్ళు చూడు నా పరిస్థితి. వచ్చా పట్టుకొచ్చుకునే బాగుంది నీళ్ళు, మర్చిపోయి వచ్చినా అంతే. ఇంకా బాగా మండిపోతుంది. బిన్నా పోయి నీళ్ళు లేకపోతే కడుపు మండిపోతుంది. ఇంకా అన్నం అయిపోయింది. ఈ వాటర్ బాటిల్ అయితే తిరుమలలో తీసుకునింది, అంతకుముందు మేము వచ్చినప్పుడు తీసుకుంది. ఇది వాటర్ బాటిల్ గాజుది అనమాట. ఇక్కడ అన్ని వాటర్ బాటిల్ గాజు అమ్ముతారు. ఇది ఒక్కొక్కటి 50 రూపాయలు తీసుకుంటారు. రిటర్న్ మళ్ళీ మనం ఇచ్చేసినామంటే మళ్ళీ 30 రూపాయలు మన ఎన్నికి ఇస్తారు. అప్పటి నుంచి అట్టే పెట్టుకోండి, గాజు అయితే బాగుంటాయి నీళ్ళని. మళ్ళీ అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు దీంట్లో పట్టుకొని ఇంట్లో ఇక్కడ పెట్టేస్తే ఎప్పుడైనా అవసరానికి పనికొస్తాయని. ఇప్పుడు ప్రజెంట్ అన్నం అయితే తిన్నాము, పోయి ఇంకా నీళ్ళు తెచ్చుకొని ఏమన్నా ఖాళీ ప్లేస్ చూసుకొని అక్కడ నిద్రిస్తాం. చలో. ఏంది ఆడ చూసినా తాగునీరే లేదు ఇక్కడ. అనవసరంగా ఈ రోడ్డు వచ్చాను నేను. ఆ పక్క రోడ్డు పోయినా బాగుండండి. వీళ్ళంతా ఏంటి నడుచుకొని వస్తారో లోపల. ఈడ మా వాళ్ళకి బస్కి వచ్చినారో తెలీదు. ఈడైతే ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిందే. ఇంకా తాగునీరు అయితే ఏడ లేవు. ఒక బాటిల్ కొనుక్కోవాలి. ఇంకా అనవసరంగా ఈ రూట్ వచ్చినా నేను. మళ్ళీ 50 రూపాయలు పెట్టాలి ఆ వాటర్ బాటిల్కి. అద్దో 7 ఉండాయిలే ఉంటాయి. ఎతికితే దొరకదు, ఏది ఇంటూ లేదు అన్నట్టు ఖచ్చితంగా దొరుకుతాయి. చచ్చిపోయి ఎంకొని పాయరా నాయన స్వామి. భయపడి పెట్టాడు వాడు. ఏడైతే ఉన్నాయి నీళ్ళు, పోయి పట్టుకొచ్చుకోవాలి. ఏం చేయాలి, ఇంకా ఏం తప్పదు. ఇది మొత్తానికి వాటర్ అయితే దొరికినాయి. ఏడన్నా బండి పెట్టి పోవాలంటే భయము. జస్ట్ మిస్ గుద్దుతా ఉన్నాడు నా ముందు పక్క బండి. నిజంగా కొండపై నీళ్ళు భలే ఉంటాయి. ఆ నీళ్ళ కోసం ఇంత దూరం వచ్చినా మళ్ళీ నేను దగ్గర 1/2 కిలోమీటర్ వచ్చిన. మళ్ళీ ఆ పార్కింగ్ ప్లేస్లో పోవాల్సిందే. కడుపుకు మేత పడింది, నీళ్ళు పడినాయి, అన్నీ అయిపోయినాయి. కంటికి నిద్ర పడితే ఇంకా 2 అయింది. వాళ్ళు 4 గంటల కంటే దర్శనం అప్పుడే వెళ్ళిపోయినారు. అంటే ముందే పోతే ఆ క్యూలో తోసేస్తారంట. ఎట్లా అది మనకు తెలీదు. ఒకవేళ 4కే రావాలన్నారంటే అక్కడే కూర్చుంటారంట. దేవుని వల్ల క్యూలో తోసేసి పంపించేసి దర్శనానికి పంపించేసానంటే భలే ఉంటుంది. అబ్బా వీడేంది ఇన్ని పనులు పెట్టేసినారా. చూడండి బస్సులన్నీ అట్ట పెట్టేసినారు. బస్సులు పార్కింగ్ అట్ట ఇది. ఆ రూట్ పోయినా బాగుంది. ఈడ అడ్డదిడ్డాలుగా పెట్టేస్తారు బండ్లు, అడ్డదిడ్డాలుగా దూరేస్తారనమాట. వీడని అట్ట పెట్టేసినారు. ఇల్లు ఈడ ఉన్నది బస్ స్టాండ్, అందుకు ఈడ పెట్టేసినారు. ఏం చేయలేము. ఇంకా వాళ్ళదే రాజ్యం, తిరుమల రాజ్యం అనమాట. మంది నాన్ లోకల్, వాళ్ళు లోకల్. మనం ఏమన్నా మాట్లాడితే మళ్ళీ మీది నాన్ లోకల్ అంటారు వాళ్ళు. సో ఎందుకు సైలెంట్గా పక్కన దెబ్బకొమ్మతే పాయ్. అందుకే అడ్డదిడ్డాలు పోతూ ఉంటారు. అంటే రాంగ్ రూట్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బండ్లు ఏదైనా అడ్డం పెట్టేస్తే రాంగ్ రూట్లో దూరుతారు. ఏమంటే ఆడ అడ్డం పెట్టేస్తున్నారు బండ్లు అని చెప్తారు. మనం దూరితే మళ్ళీ బాగుండదు. ఏడన్నా దగ్గరలో పార్కింగ్ దొరికితే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ పాపం వాళ్ళు నడుచుకుంటా లోపలికి రాకంట. ఆడ నీడ లేదు. ఆడైతే కొద్దిగా నీడ ఉన్నది, ఈడైతే నీడ లేదు. ఇదంతా ఎండ 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 మొత్తం ఎండే. నీడ అనే పరిస్థితి లేదు ఈడ. ఈ పక్క అయితేనే నీడ ఉంది లోపలికి. వాళ్ళేమో బయట పెట్టుకోమనే, బయట ఏమో నీడ లేకపోయా.
ఈడే పెట్టుకుందాం మేడన్న, వస్తారు వాళ్ళే, ఏం చేద్దాం. ఈడ పెట్టేద్దాం, చల్లగా పనుకోవచ్చు. ఈడ పెట్టేసినామంటే వాళ్ళు బండి నెంబర్ కూడా చూసుకున్నారు. సో వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చినారంటే 8 గంటలకైనా రాని. ఇప్పుడు టైము 2 అవుతుంది. 4కు రాని 5కు రాని ఎప్పుడైనా రాని. ఇంకా నేనైతే చల్లగా నిద్రిస్తా. వాళ్ళు వచ్చిన తర్వాత కలుద్దాం. అబ్బా 3:30 అవుతుంది టైము, 3:45 అయింది. 1 గంట సేపు బా ఎట్లా పోయిందో నిద్ర. బా భలే నిద్రపోయినా, బిస్సా నిద్రపోయినా. వాళ్ళైతే ఇంకా రాలా. నిజంగా మధ్యాహ్నం అన్నం తింటానే భలే నిద్ర వస్తుంది. ఏసీ ఆన్ చేసుకుంటే, ఏసీ ఆన్ చేసుకుని అనుకుని చేసిన మొహం అంతా కూడా చూడండి. మొన్న రాయచోట్లో తిరిగినా కదా, సో ఎంత మొహం అంతా మాడిపోయింది ఆల్రెడీ. మొహం కడుక్కుంటే వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో ఏమో. అబ్బా అబ్బా వాళ్ళు వచ్చేదానికి ఇంకా టైం పడేటట్టున్నది. మనం పోయి ఒక పెగ్ వేసుకొద్దాం. అదే టీ, పెగ్ అంటే తప్పుగా అనుకున్నారు. సో టీ అలవాటు ఉన్నది. అలవాటు అంటే అది లేకపోయినా ఏం కాదు, కానీ తాగాలనిపిస్తుంది. ఇంకా ఈ టీకి పోవాలంటే మళ్ళీ ఈ పార్కింగ్ ప్లేస్లోంచి మళ్ళీ పోవాలి ఒక 1/2 కిలోమీటర్. మళ్ళీ టీ కూడా బాగుంటుంది. ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి టీ బాగా దగ్గరలోనే ఉంటాయి. ఈ టీకి పోయినప్పుడు వాళ్ళు వచ్చేసారంటే ఇంకా నేను గోయిందా. ఓరా స్వామి, ఎందుకు నాకు ఘోరంగా దొరుకుతారు బా స్వామి, అడ్డం మామూలు దొరరు. మళ్ళీ సేమ్ రూటే పోతున్నా టీ కోసం. ఇక్కడ చూడు, ఆ పక్క బండ్లు అడ్డం ఉంటాయని ఈ పక్క చూడు ఎదురుగా వచ్చేస్తున్నాయి బండ్లు. 1 వే పెట్టేసుకున్నారు. అట్లా పోతే బస్సులు ఉంటాయి ఆడ ఆ పక్క. ఇంతకుముందు ఉన్నాయి చూడు బస్సులు, సుమారు బస్సులు ఉన్నాయని వీళ్ళు ఎదురుగా వచ్చేస్తారు బండ్లకి. అడ్డం లేంగా ఎదురు చెప్పేదిలే వాళ్ళకి, ఇంకా మనం ఏం చేయలేమన్నమాట. ఈ రూట్లో అంగళ్ళు తక్కువ ఉన్నట్టున్నాయి, కానీ ఆ పక్క రూట్లో అయితే అంగళ్ళు దండిగా ఉన్నాయి. మొత్తం బస్సులు అడ్డ పెట్టేసినారు. ఈ పక్క రైట్ సైడ్లో అయితే ఉన్నాయి అంగళ్ళు. ఏడాడన్నా ఒక టీ తాగినామంటే. ఈ జీబులు ఎక్కువ, జీబులు సుమ్మోలు ఇవన్నీ ఎక్కువ. వీళ్ళు చూడు స్వామి యా నుంచి వచ్చినారు, ఎంతమంది ఉన్నారు, బ్యాగులు దండిగా ఉన్నాయి. పో కుప్పలు ఉన్నారు జనాలు. ఈ పక్క ఎవరు లేరు అనుకున్నా, ఈ పక్క కూడా ఉన్నారు జనాలు. ఏమన్నా టీ అంగళ్ళు అంటే టీ తాగేస్తే అన్ని టీ అంగళ్ళు ఇవన్నీ పెట్టుకునేదానికి, బండి పెట్టుకునేదానికి లేదు అంతే. ఇక్కడ ఉన్నది పోయి తీసుకొని వస్తా టీ, చూద్దాం టేస్ట్ కూడా ఎట్లా ఉన్నది ఇంకా. అబ్బా ఇదే టీ 15 రూపాయలు తీసుకున్నాడు, చల్లగా ఉన్నది. నాకు మామూలుగానే వేడి మీద తాగడం అలవాటు, ఇది ఒకరోజు చల్లగానే ఉన్నది. సమ తాగేస్తా దీన్ని, ఏం చేయలేము ఇంకా. అయిపోయి రెడక్క. ఇది ఇంకొకసారి ఇది చూసారా, ఇది బిల్లు మనం వచ్చేటప్పుడు ఇచ్చినారు. దీన్ని మళ్ళీ మనం పోయేటప్పుడు ఖచ్చితంగా ఆడ చూస్తారనమాట. ఖచ్చితంగా ఉండాలా, దాన్ని భద్రంగా పెట్టుకోవాలా ఏది వినా కూడా. ఇంకా మళ్ళీ పార్కింగ్ ప్లేస్ మన అడ్డాకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా దాని నుంచి ఆడికి పోయేదానికి లేదు, ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పినాం కదా ఈడే ఉంటాయి ఆడికి పోను రాండి అని. ఆడైనా తిరుగు అంటే వాళ్ళు పలానా టైం అని అంటే వాళ్ళకి తెలియదు కదా పలానా టైంకి అయిపోతుందని. కానీ వాళ్ళ దర్శనం మాత్రం 4:30కి. ఒకవేళ ముందే అవ్వచ్చు, లేదంటే లేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సో మనం ఎక్కువ దూరం పోకుండా దగ్గరలోనే మనకి ఏదన్నా వచ్చినా అమ్మ. ఇక్కడ బండ్లు చూడు ఎట్టు పెట్టేసినారు అడ్డం, చచ్చే గుర్రె. ఇక్కడ బస్సులన్నీ అడ్డం పెట్టేసినారు రోడ్డుకి, ఎట్టా పోకుండా. ఆ పక్క పోయేదానికే లేదు చూడు, మొత్తం అన్నీ అడ్డం పెట్టేసినారు. ఈ పక్కే పోతున్నాయి బండ్లన్నీ. నేను అందుకే ఈ పక్కే పోతున్నా 4 సిగ్నల్ వేసుకొని. రోడ్డు బాగుంది కదా ఆ పక్క, ఊరికి అనవసరంగా రోడ్లో పెట్టేశారు బండ్లు. పెట్టేసేది ఇంకా ఆ పక్క పోవాల్సిన బండ్లు కూడా ఈ పక్కకు వచ్చేస్తాయి. ఎట్టోలే
మనం ఈడే ఉన్నాం కదా, ఈడే ఉండేటట్టు అయితే భయపడాలా. మనం ఏదో సాయంత్రం దాకా అట్ట దర్శనం అయిపోయినాక రిటర్న్ ఇంటికి పోయేవాళ్ళం. పార్కింగ్ ఎక్కడైనా దొరికితే దగ్గరగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది కొత్త కొత్త బండ్లు తెచ్చుకుంటారు, కొత్త కొత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సంబంధి తిప్పేస్తారు వీళ్ళు. ఇక్కడ ఉన్నది పార్కింగ్ పెట్టేసుకున్నామంటే వాళ్ళు ఎప్పుడైనా రాని. ఇంకా ఇట్ట పెడితే ఎండ పడుతుందేమో కళ్ళకి. లేదంటే అట్ట తిప్పి పెట్టుకున్నాం అనుకో ఫేస్, వాళ్ళని మనం చూడొచ్చు బాగా. ఫేస్ తిప్పించి పెడదాం. అది ఇటు పెట్టేసినామంటే వాళ్ళు ఇటు పోయినారనుకో మనకు కనిపిస్తుంది. నాకైతే కొన్ని ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అయితే పంపించింది మా భార్య. స్నాక్స్ అంటే కార్చుట్లు అయ్యి, కార్చుట్లు అయితే తినేసిన ఇట్లాంటివి. సో ఇట్లాంటివి మన ఎక్కడికైనా లాంగ్ పోయేటప్పుడు ఒక 2-3 ప్యాకెట్లు కన్నా బండ్లో వేసి పెట్టేసినామంటే చాలా మంచిది. ఎందుకంటే టక్కని మనకి ఏదైనా దొరకకపోయినా కూడా ఇవి తినచ్చు. ఇలాంటి ఏదైనా స్నాక్స్ ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు, అవి తినేసి ఆ నీళ్ళు తాగినామంటే కడుపు ఆకలికి తట్టుకుంటుంది. ఆల్రెడీ టీ తాగినా, మళ్ళీ ఇది ఒక స్నాక్స్ వేసిన. కార్చుట్లు తినేసిన, కార్చుట్లు పబ్బిల్లో అవి పెట్టింది. మనకు టైంపాస్ అనమాట. ఇవి టైంపాస్గా తింటా ఉండొచ్చు. ఇలాంటి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి. ఒక 4 గంటల కార్లు పెట్టేసినాం అనుకో, మనకు టక్కని బాడీకి పడింది అనుకో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి ఆడ ఒకవేళ వాళ్ళు వచ్చేవారికి లేట్ అయితే మనకు ఆకలి వేస్తే ఇది తినొచ్చు. సో అందుకోసము ఇవి కూడా మెయింటైన్ చేస్తాను. మొత్తం మొబ్బెక్కిపోయింది. టైం చూస్తే 7:20 అట్లా అవుతుంది. వాళ్ళేమో ఇంకా రాలా, నేనేమో ఇక్కడే కూర్చొని ఉండా. 4 గంటలకు దర్శనము. సో 4 గంటలకు దర్శనం అంటే 4 గంటలు పడుతుందంట. అంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 4 గంటలు పడుతుందంట. వీళ్ళేమో 2కే పోయినారు. సో పాపం ఎట్లా లోపలే ఉన్నారో లేకపోతే బయటకు వచ్చినారో ఏమో తెలియదు. ఇంకా అంటే 4 గంటే 5, 6, 7, 8 గంటలు అంటే 4 గంటలు కాబట్టి 8 గంటలకి వాళ్ళు బయటికి రావచ్చు. చూద్దాము ఇంటికి వెళ్ళిన తర్వాత బాడీకి ఎంత టైం అయింది ఆడికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత. సో అదంతా కూడా చూపిస్తా. నేనైతే ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళేమో ఎత్తుక్కుంటా వచ్చేసారంట బయటికేమో. వాళ్ళేమో ఎత్తుక్కుంటున్నారంట నన్ను. ఏడున్నారో ఏమో. వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు. ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేనేమో పార్కింగ్ ప్లేస్లోనే ఉండే, ఆడికి వాళ్ళు ఆడ ఎత్తుకుతున్నారు. 7:30 కల్లా వచ్చేసినారు. ఇంటికి పడి 10 టైము. వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు కదా, చూడాలి ఏడున్నారో. చూసి డైరెక్ట్ ఇంక ఇంటికే జంప్. ఇంటి ఎత్తుక్కుంటూ వచ్చాడు. వచ్చాడు టవల్ కట్టుకుని వచ్చాడు. ఎత్తుకుతారు నన్ను. పార్కింగ్ ప్లేస్లోనే, అందుకే వచ్చాడా. లాంగ్ పెట్టుకుంటాము, బిడ్డ వాళ్ళు ఉండారని ఫోన్ చేయించాను. కొండపై నుంచి దిగేసినాం. పోతా ఇక్కడ బండి దగ్గర అయితే ఆపినాం టిఫిన్ తినేదానికి. దిగేసినాము. ఇప్పుడు టైము 8:30, అర్ధ గంటకల్లా అంటే వాళ్ళు 8కి వచ్చినారనుకో, ఒక అర్ధ గంటకల్లా దిగేసినాం కిందికి. ఇక్కడ తినేసి ఇంక డైరెక్ట్ రాయంపేట 2 గంటల ప్రయాణం. వాళ్ళనైతే ఇప్పుడే డ్రాప్ చేసేసిన. ఇంకా రిటర్న్ నేను ఇంటికి పోతున్నా. టైం వచ్చేసరికి 10:40 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా బండి ఏమో వెనక పక్క పాప అయితే కొద్దిగా గలీజ్ చేసింది, కొద్దిగా బాగానే చేసింది. సో ఇది బండి పరిస్థితి. ముందు పక్క పెద్ద ఆయన ఏం చేయలే పాపం. ఈ రోజు నా జర్నీ చూసినారు కదా. సో మీకు అందరికీ ఇలాంటి వీడియోలు నచ్చుతున్నాయి. నేనైతే ట్రెక్కింగ్ చేసి ఆ గుడి ఈ గుడి చూపిద్దామంటే నాకు చూసినట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. అంటే ఆ వీడియోలు పెద్దగా రీచ్ లేవు. సో ఇలాంటి వీడియోలు బాగా నచ్చుతా ఉన్నట్టున్నాయి మీకు. ఇంకా కంటిన్యూగా ఇలాంటి వీడియోలు వస్తాయి. సో ఈ రోజు నా జర్నీ అయితే ఇదే అనమాట. నాకైతే బాడీగా ఇది మిగిలింది. పొద్దున డీజిల్కి అయితే ఇచ్చినారు 1000. ఇప్పుడు మళ్ళీ 2000 ఇచ్చినారు. మొత్తం 3500 అనమాట బాడీగా. 3500లో 1000 కూడా తాగి ఉండదు, ఇంకా మిగిలి ఉండదు డీజిల్. ఒక 1200 అట్లా తాగి ఉంటది. సో మొత్తానికి 2000 ఈ రోజు ఆదాయం అనమాట. సింపుల్ గా డబ్బులు సంపాదిస్తే అంత కిక్ ఉండదేమో. పొద్దు నుంచి కష్టపడితే ఈ డబ్బులు వచ్చింది. నిజంగా దీంట్లో మాత్రం వేరే లెవెల్ కిక్ అనమాట ఈ రోజు నా సంపాదన. సో ఇలాంటి వీడియోలు ఇంకా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. రాయచోటి పోయి నేను ఎంతో కష్టపడి వీడియోలు చేస్తా, ఏం పెద్ద రీచ్ కి రాలా. సో ఇంకా కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోలు అయితే పోస్ట్ చేస్తా. ఈ కొద్దిగా ఎడిటింగ్ లో ఉన్నాయి. సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్